హాయ్ ఎవ్రీవన్, టమాటీ రైస్ చేస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటీ, బంగాళదుంప కట్ చేసుకున్నాను. టమాటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేసానండి, వేడవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫస్ట్ వేగనివ్వాలి. బ్రౌన్గా అయిన తర్వాత ఇందులోని టమాటీ, బంగాళదుంప యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా వేగుతాయండి. ఇప్పుడే నేను పొటాటో కూడా యాడ్ చేస్తున్నానండి. నేను ఇప్పుడే టమాటీ, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తా. మగ్గుతుందండి. బాగా మగ్గిన తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి, టమాటీ అంతా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు చిన్న పసుపు వేస్తాను. కలర్కి పసుపు వేస్తున్నానండి. కూర రెడీ అయ్యింది కదండి. ఇప్పుడు నేను అందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేయాలన్నమాట. వాటర్ యాడ్ చేశానండి. ఈ టైంలోనే మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా వేసుకొని వేడైన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. హైలో పెట్టుకొని వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరిగిపోయండి. ఇందులో బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. బియ్యం నానబెట్టానండి. ఇవి ఆ వాటర్లో యాడ్ చేస్తున్నా. రైస్ యాడ్ చేస్తానండి. ఇవి ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. అన్నం ఉడుకుతుందండి. చూడండి, రైస్ ఉడికింది. ఇంకొంచెం ఉంది, పలుకు మీద ఉంది. అది కూడా ఉడికిపోతే ఆపేద్దాం. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తాను, చూడండి. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్గా మనం చేసుకోవాలంటే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. కచాంబరి చికెన్ కర్రీతో సర్వ్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. Bye friends.